మనతో పాటు సైదాబాద్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్, ఏంటి ఈరోజు ఇక్కడ దాదాపుగా 3 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధిష్టానం ప్రియాంక గాంధీ కూడా ఇక్కడ రావడం జరిగింది, యూత్కు డిక్లరేషన్ చేసింది. మరి ఎన్ని ఉద్యోగాలు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది యూత్కు? ఎందుకు ఈ సరూర్ నగర్ అంతా ఇంత యువతతోటి ఎందుకు నిరుద్యోగులతో ఈ రోజు నిండిపోవాల్సి వచ్చింది? మామూలుగా రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎప్పుడు ప్రజలను మోసపుచ్చడంలో ఫస్ట్ ఉంటారు. సరే, మరి ఉద్యోగాలు ఎందుకు కావాలి యువతకి? యువత ఉపాధికేనా, ప్రభుత్వం నడపడానికి కాదా? యువతకు ఉపాధి కోసమే ఉద్యోగాల. అసలు ఏ ప్రభుత్వ వ్యవస్థ అయినా నడవాలి. వివిధ మంత్రిత్వ శాఖలు ఉంటాయి. అన్ని శాఖలు కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ప్రభుత్వం చేసే అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ యంత్రాంగం విధులు కానీ నిర్వర్తించడానికి ఉద్యోగులు నియమించుకుంటారు. మరి వేల కొలది ఉద్యోగాలు ఖాళీగా పెట్టి ప్రభుత్వం నడుస్తున్నట్ట లేదా? ఈ ప్రభుత్వం నడుస్తలేనట్టే కదా. ఇప్పుడు 30,000 పోలీసు ఉద్యోగాలు తక్కువ, ఇప్పుడు నోటిఫికేషన్ పడాలి, 5,000 ఇస్తామంటారు. అంటే ఇంక 25,000 మంది పోలీసులు తక్కువ ఉన్నట్టే కదా. దీనివల్ల ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని రేపులు, ఎన్ని మడలు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజల మీద, తెలంగాణ ప్రజల మీద జరుగుతున్న దౌర్జన్యమే కదా. కేవలం నీ నిర్లక్ష్యం వల్ల, ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం వల్ల ఇటువంటి నష్టం రాష్ట్ర ప్రజలకు జరుగుతుంది. రెండో విషయం, ప్రతి సంవత్సరం ఇది ఒక సైకిల్ చైన్. ప్రభుత్వ యంత్రాంగము, ప్రజలు, ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఇది అనేది ఒక సిస్టమ్. ఇది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఎవరికి ఇస్తున్నారు? బాగా చదివి మారుమూల పల్లె నుంచి ఇక్కడ వచ్చి మెరిట్ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్ పోయి ఆడ క్వాలిఫై అయిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నావు. మరి ఆ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ నువ్వు మూసీ ప్రాజెక్ట్ అంటావు, 1,00,000 కోట్లు అంటావు, లేదా ఇంకో ప్రాజెక్ట్ చెప్తావు, ఇంకో 1,00,000 కోట్లు అంటావు. మళ్ళీ ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్టు నడవాలంటే యంత్రాంగం ఉండాలా కదా ఆడ. ఇప్పుడు ఒక ఏఈ అయితే, నీటిపారుదల శాఖ అయితే ఏఈ రిపోర్ట్ ఇవ్వాలి, చైర్మన్ ఉంటాడు, కామగారులు ఉంటారు, వీళ్ళందరూ కూడా వాళ్ళు పనిచేస్తేనే మన రిపోర్ట్ వస్తుంది. అక్కడ కింది స్థాయిలో ఉద్యోగాలన్నీ ఖాళీగా పెట్టుకొని నువ్వు స్టేజ్ల మీద కూర్చొని నేను అన్ని అది చేస్తా ఇది చేస్తా అంటే అదంతా ఉకదంపుడు ఉపన్యాసం. కేవలం ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. ఇవాళ మన హక్కు ఉద్యోగాలు ఎవడు దయతలిచి ఇవ్వట్లేదు. రాజ్యాంగం ప్రకారము, దామీష ప్రకారము, నిష్పత్తి ప్రకారము వివిధ ప్రభుత్వ బోర్డుల ద్వారా ఉద్యోగాల నియామకం జరుగుతున్నది. మరి ఆ ప్రభుత్వ బోర్డులు ఎందుకు పనిచేస్తలేవు? కేవలం ముఖ్యమంత్రి గారు వాళ్ళ 5 అన్నదమ్ములు తప్ప ఎవరిని పనిచేసి అని ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు. కాబట్టి యువత రగిలిపోతుంది. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే ఏదో మామూలుగా మీటింగ్ పెట్టినాం చెప్పినాం అనేది కాదు, నిజంగా కడుపు రగిలిపోతుంది ఒక్కొక్కరికి. ఎందుకంటే రావాల్సిన ఉద్యోగం రాదు, జరగాల్సిన పని జరగదు. ఏ ప్రభుత్వ శాఖలో ఏ పని జరగదు. అటు ఉద్యోగం ఉంటేనే కదా ఇక్కడ ప్రభుత్వం యంత్రాంగం. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు 67,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగాలు మాకు వద్దు అని చెప్పేసి కూడా ధర్నాలు, ఆందోళన చేసే పరిస్థితి ప్రజాప్రభుత్వంలో కనిపిస్తుంది మనకు అంటుండు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు ఇచ్చింది కేవలం 5,000 ఉద్యోగాలు. మిగిలిన అన్ని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం తర్వాత కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవన్నీ మాత్రమే. అది ఆయన ఖాతాలు వేసుకుంటే అంతకంటే దురదృష్టము, లేకుంటే ఆయన అంతకంటే పిచ్చోడు ఇంకొవరు ఉండరు. ప్రజలందరూ తెలుసు. ఆయన ఏదో మైక్ ముంగడ కూర్చొని 20 సార్లు నేను ఇచ్చిన అంటే ప్రజలందరికీ, విద్యార్థులందరూ తెలుసు ఎవరు ఇచ్చారు, ఎవరు ఇయ్యలేదు అనేది. సరే, గత ప్రభుత్వం ఏం చేయాలో శక్తి మించి చేసింది. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామన్నావు, ఇప్పటివరకు ఇచ్చింది 5,000 ఉద్యోగాలు మాత్రమే. నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తా అన్నది కేవలం 5,000 ఉద్యోగాలకే. మరి 90,000 ఉద్యోగాలు ఈ సంవత్సరం, 2 సంవత్సరాలు కలిపి 2 లక్షల ఉద్యోగాలు, ఇంకా 4 లక్షలు, ఇంకా 3,90,000 ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? అసలు నీతోటి కానే కాదు. నువ్వు కేవలం మాటల మంత్రివి, మాటల ముఖ్యమంత్రివి, నీకు చాతలు రావు, నీకు ఆ నాలెడ్జ్ లేదు, యంత్రాంగం నడిపించే శక్తి లేదు, ఆ సమయ స్ఫూర్తి లేదు. ఏదో అదృష్టశాత్తు ముఖ్యమంత్రి అయినావు కాబట్టి ఏదో నడిపిస్తున్నావు అంతే. 4 మంత్రులను పెట్టుకున్నావు, వాళ్ళకు కూడా ఏం తెలియదు. ఈయన కూడా ఎబ్బెబ్బే, వాళ్ళు కూడా ఎబ్బెబ్బే. అయ్యా ఉన్నావా అంటే ప్రెస్ మీట్ కూర్చోబెట్టుకొని నేను అది చేస్తా ఇది చేస్తా. మొన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 2 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు అన్నారు. ఇవాళ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లు మీరు పోండి, నగరం చుట్టుపక్కల ఎక్కడైనా సగర్వంగా కనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చినది ఒక్కటి కూడా లేదు, కానీ మీడియాలో ముంగట వచ్చి 2 లక్షలు ఇచ్చినామంటారు. ప్రజలను ఏమనుకుంటారో మీరు? వెర్రి వాళ్ళు అనుకుంటారా, పిచ్చి వాళ్ళు అనుకుంటారా? ప్రజలు సరి అయిన సమయంలో మీకు తగిన విధంగా బుద్ధి చెప్తారు. అందరికీ అన్ని గుర్తున్నాయి. కేవలం ఒక అడ్వాంటేజ్ వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయినావు, 5 ఏళ్ళు నడిపించాలని నువ్వు చూస్తున్నావు. ఈ ఉద్యోగుల ఆవేదన నేను 5 ఏళ్ళు కూడా నేను బతకనియదు. నీ గద్దె కూల్చడం ఖాయం. మీరేమో ఖాయం అని మీరు అంటున్నారు, గద్దె కూల్చడం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా 5 సంవత్సరాలు నేనే పరిపాలిస్తా. మొన్న మీరు చూసారు కదా, మీరు
117 చెప్పేసి గెలుస్తూ అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ రైతులు కూడా ప్రశ్నిస్తే వర్షాలు పడతలేవు అంటే బీఆర్ఎస్ నాయకుల రక్తం జల్లాంటి పొలాలలో అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మాటలకు మీటర్లు ఉన్నాయి కదా, సెన్సార్ లేదు, మాటలకు మీటర్లు లేవు, ఏదైనా మాట్లాడవచ్చు. ఆడ కూర్చొని ఏదైనా చెప్పొచ్చు. నేను ఇంద్రుని అనవచ్చు, చంద్రుని అనవచ్చు. తెలంగాణ నేనే తెచ్చిన, ఇప్పుడు చెప్తుండే ఆడాడ కేసీఆర్ అడ్డంబడా అంటే ఈయన ఇచ్చిండు. అరే నిజంగా పిచ్చోళ్ళు అయిపోయారు జనమంతా. అరే నువ్వు ఏడున్నవరా నాయన, అసలు ఉద్యమంలో ఏడా కనిపించలేదు. తెచ్చిన కేసీఆర్ ఇయ్యలేదు అంటున్నావు. ఎన్ని అబద్ధాలు, నీ పొట్ట నిండా అబద్ధాలు. పెగులేవురా నీకు? నీకు పెగులేవు, అబద్ధాలే ఉన్నాయి కడుపు నిండా. నువ్వు అన్నం తింటలేవు, అబద్ధాలే తింటున్నావు, అబద్ధాలే వరుతున్నావు. చెప్పండి. ఇగో ఇక్కడ విద్యార్థి విభాగం యువ నాయకుడు కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి అన్న, ఈ రోజు ఇంత భారీగా సభ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అదే అన్న, నిన్న మన అజ్జా వాళ్ళే నిన్న మేము ఉన్నప్పుడు అడగడం జరిగింది ఇక్కడ. రేపు మీటింగ్ ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, మరి మీకు పర్మిషన్లకు అడ్డంకులు తీసుకొస్తున్నారు కదా, మీరు సభ చేయగలుగుతారా అనే సందర్భంలో మన బ్రదర్ అడిగిండు. నేను నిన్ననే చెప్పిన, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుంటే అది ఫెయిల్ అయిన దాఖలాలు చరిత్రలో లేవు. ఇంకొకటి, ఇది మా పార్టీ ప్రోగ్రామ్ అనే దానికంటే నిరుద్యోగులు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వెంబడివాడి వాళ్ళు కోరుకొని పెట్టించుకున్న కార్యక్రమం ఇది. ఎందుకనంటే దిల్షుక్ నగర్ లా పాపం వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జులు, వాళ్ళ మీద అడ్డమైన కేసులు, ఆడవాళ్ళని ఇలా చూడకుండా ఇష్టం వచ్చినట్టు గుంజి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సో అట్లాంటి సందర్భంలో వాళ్ళు స్వయంగా సుధీర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మరి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. ఆ చెప్పుకున్న సందర్భంలోనే ఇవాళ మరి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ కడుపు మంట ఉంది కాబట్టి ఇవాళ నిరుద్యోగులు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ నిండిపోయింది. అంతేకాదు రోడ్ల మీద చూసి ఇంకెంతో మందిని ఆపుతారు. ఇక పొద్దున్నుండి మేము చూస్తున్నాం, తిరుగుతున్నాము. పొద్దున్నుండి సివిల్లో నిల్చొని ఎవరైనా విద్యార్థులు ఇక్కడికి వస్తుంటే, యువకులు వస్తుంటే వాళ్ళని మీరు ఎక్కడుంటారు, మీరు చదువుకున్నారా, మీ ఐడెంటిటీ కార్డులు ఉన్నాయా, ఇట్లా వాళ్ళకి మాట్లాడి భయపెట్టి కొందరు పంపిద్దామన్న ప్రయత్నాలు కూడా చేశారు. కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారా? 100% నేను మొన్న చేసి నాగోళ్ళకి తీసుకుపోయినారు కదా అన్న, ఇదే సుధీర్ అన్న పోయి తీసుకొచ్చింది కదా అన్న బయటికి వెళ్ళి. కొట్టిరు పాపం వాళ్ళని. అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ చూడండి అన్న, ఒక సునామీ ఇవాళ ఒక సునామీ టైప్లో ఇవాళ నిరుద్యోగులు మీరు గమనించినట్లయితే స్టేజ్ మీద పాపం నిరుద్యోగులు మాట్లాడుతుంటే ఒక్కొక్కరు అరుస్తుంటే పాపం ఆయనకు అక్కడ నిద్ర పడుతుందో లేదో. చెప్పండి బ్రదర్, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వీళ్ళంతా ఫ్రేడ్ ఆర్టిస్టులు అంటున్నాడు కదా, అంటే బీఆర్ఎస్ తరఫున వచ్చే విద్యార్థి నాయకులు అంతా ఫ్రేడే, వాళ్ళు కావాలని బీఆర్ఎస్ నాయకులు పంపిస్తున్నారు అని చెప్పి అన్న. ఒక్కటే విషయం అన్న, ఇదే నిరుద్యోగ మీటింగ్ వాళ్ళు పెట్టారు కదా, కొన్ని ముఖాలు చూసుకుంటే వాళ్ళకిట కనబడతాయి కదా. ఇక ఎవరెవరు మాట్లాడుతున్నారో, ఎవరు పొట్టలో ఉన్న బాధ చెప్పుకుంటున్నారో, ఆ రోజు మరి మీరు గిట్లా వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు కదా. చాలా మంది దానిలో గిట్ల ఉన్న వాళ్ళు ఉంటారు కదా. మరి చూసుకో, నీకు యంత్రాంగం అంతా నీ దగ్గరనే ఉంది కదా. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు, ఎవరు కడుపు మంటతో వచ్చిన వాళ్ళు కనబడతారు కదా నీకు. ఇంకొకటి మా బాధ ఏంటంటే, నిజంగా నువ్వు చదువుకున్న వాళ్ళని పక్కన పిఆర్ఓలో కానీ లేకపోతే ఇంకేదైనా పెట్టుకుని ఉంటే ఇవాళ మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి అన్ని మభ్య మాటలు చెప్తున్నావు కదా. ఇటువంటి చదువుకున్న వాళ్ళని పెట్టుకుని ఉంటే మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా మనం ఎంతవరకు మాట్లాడవచ్చు అనేది వాళ్ళు నీకు సజెషన్ ఇస్తుండేనేమో. కానీ నీ దగ్గర యంత్రాంగం సక్కలేదు, కనీసం నీకు ఆలోచించే విధానం సక్కలేదు.